లో కొన్ని పనులు చేసేటప్పుడు మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది కదా, అది సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మేము దుబాయ్ వెళ్దామని ప్లాన్ చేసాము. ఫెబ్ 21 or 22 స్టార్ట్ అయ్యి మార్చ్ 1 ఇవాళ రిటర్న్ అవుదామని ప్లాన్. అక్కడ మా ఫ్రెండ్ ఉందనమాట, సో వాళ్ళ ఇంట్లోనే ఉందాము. ఒక 1 week వెకేషన్ వెళ్దాము అని ప్లాన్ చేసాము. ఆల్మోస్ట్ అంతా ఇంకా డీటెయిల్స్ చెక్ చేసుకొని ఫ్లైట్ టికెట్స్, వీసా ఇదంతా కూడా కనుక్కున్నాము. ఇంకా కానీ ఎందుకో మధ్య మధ్యలో చాలాసార్లు అది ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఒక 2 times అట్లా అయింది. మేము జాన్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. జాన్ 22, 26 అట్లా వెళ్దాం అనుకున్నాను. నెక్స్ట్ ఫెబ్కి వెళ్దాం అనుకున్నాను. ఇంకా ఫైనల్లీ మళ్ళీ మార్చ్ నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇంకా వల్లవట్లే అని అనుకున్నాము. బట్ ఎందుకో కొన్ని సిగ్నల్స్ వచ్చాయి. ఇది వర్కౌట్ అయ్యేలా లేదు అనిపించి అది సస్పెండ్ చేసుకున్నాం ప్లాన్ని. తీరా ఇవాళ మేము ఒకవేళ ఎల్లుంటే ఇవాళ రిటర్న్ అవ్వాల్సి వచ్చేది. న్యూస్ ఏమొచ్చిందంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ క్లోజ్, ఈ అటాక్స్ వల్ల, వార్ వల్ల. అందుకే చెప్తారేమో, నిజంగా వెళ్ళుంటే ఆగిపోయే వాళ్ళమేమో. డెఫినెట్లీ ఒక 2 days అన్నా ఇంక ఓపెన్ చేయరు కదా ఎయిర్పోర్ట్ని, అక్కడ ఆగిపోవాల్సి వచ్చేది. వెళ్ళకపోవడం మంచిదని ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. సో అలాగే లైఫ్లో కొన్ని పనులు చేసేటప్పుడు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి, మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. చేసుకోకుండా బ్లైండ్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇలా చిక్కుల్లో పడాల్సి వస్తుంది.